హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. నేను ఎక్కడికి వెళ్ళామో ఏమనేది చెప్తానన్నాను కదా, ఈ వీడియోలో చెప్తాను. ఇక్కడ ఏంటంటే స్వీట్స్ అనమాట, మనకి ఒరిస్సా ఫేమస్ స్వీట్స్ ఇది. యాక్చువల్గా స్వీట్స్ కొనేసిన తర్వాత గుర్తొచ్చింది వీడియో తీయాలని, అందుకనే ఇప్పుడు వీడియో తీస్తున్నాను అనమాట. మేము ఎక్కడికి వెళ్ళామంటే పాత్రపూర్ అని చెప్పి ఒక ఊరు అనమాట. అక్కడికి వచ్చాం. అంటే మనకి ఇచ్చాపురం దగ్గర దిగి అక్కడి నుంచి ఆటో అయినా ఏదైనా వెహికల్ కట్టించుకొని ఈ ఊరికి రావాలన్నమాట. సో ఇక్కడ మాకు కొంత పని ఉందన్నమాట. ఆ పని కూడా మీకు చూపిస్తాను. యాక్చువల్గా మార్నింగే అయిపోయింది ఆ పని. ఇక్కడ మేము ఈవినింగ్ ఇంకా ఫ్రీ అయిపోయామని చెప్పి ఇక్కడ స్వీట్స్ కొనుక్కొని కొంచెం ముందుకు అలా వెళ్ళాం. కానీ మేము నెక్స్ట్ ఆ ఈవినింగే ఇంకా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం అనమాట. ఆ టెంపుల్ ఏమో మా తాతయ్యకి ఇంటి దేవత అనమాట. అంటే మా మమ్మీ వాళ్ళ డాడీ ఇంటి దేవత. సో అక్కడికి టెంపుల్కి వెళ్ళి దర్శించుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. ఇదేంటంటే ఈ ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్తున్నాం అనమాట. అంటే మనకి ఒక 45 minutes to 1 hour అంత జర్నీ అనమాట ఆ గుడికి వెళ్ళడానికి. సో అక్కడ ఏంటంటే మొత్తం పొలాలు, కొండలు ఇవే ఉంటాయి అనమాట. మధ్య మధ్యలోనే చిన్న చిన్న గ్రామాలు తగులుతుంటాయి, చిన్న చిన్న ఊర్లు. సో మొత్తం ఇంకా పొలాలే, ఇది మొత్తం కొండ అన్నీ. నేను ఒక అర్జెంట్ పని మీద వెళ్ళామని చెప్పేసి అన్నాను కదా, అది ఈ పని అనమాట. ఈ ల్యాండ్ కోసమే. ఇది మొత్తం చెరువు అనమాట మా మమ్మీ వాళ్ళది. సో దీనికోసమే వెళ్ళాం అనమాట. మేము టెంపుల్కి వెళ్తున్న దారి మధ్యలోనే ఈ చెరువు అనేది ఉంటుంది అనమాట. ఇది వేరే ఊరు, ఇది ఈ చెరువు ఉండింది. సో ఇక్కడ మేము ఈ చెరువును చూసుకొని ఇంకా గుడికి బయలుదేరిపోయామన్నమాట. గుడేమో మనకి సురంగియో చీకటో ఆ దగ్గరలో ఉందన్నమాట ఆ టెంపుల్ అనేది. కురాసిన మాత అని చెప్పి దేవత అనమాట. ఆ దేవుడి గుడికి అనమాట మేము వెళ్తున్నాము. ఇంకా మేము దేవుని దర్శించుకొని రిటర్న్ అయిపోయాం అనమాట. అప్పటికే నైట్ అయిపోయింది. సో నేనేమో పాత్రపూర్ అని చెప్పాను కదా, అది ఆంధ్రాకి ఒరిస్సాకి బార్డర్లో ఉంటుంది అనమాట ఆ ఊరు అనేది. అక్కడ ఉన్న వాళ్ళకి తెలుగు వచ్చు, అలాగే ఒడియా కూడా వచ్చు అనమాట. ఇంకా నేను మధ్య మధ్యలో ఊర్లు తగులుతూ ఉంటాయి అన్నాను కదా, అలా ఇదే అనమాట. ఇలా చిన్న చిన్న ఊర్లు తగిలి మళ్ళీ పొలాలు, కొండలు అన్నీ వస్తే మళ్ళీ అలా ఊర్లు అలా ఉంటాయి అనమాట. రిటర్న్ అయ్యేటప్పటికి చీకటి అయిపోయింది అన్నాను కదా. ఇక్కడేమో మా డాడీకి నక్కలు కనిపించాయంట. సో నక్కలు కనిపించాయి కదా అని చెప్పేసి మా డాడీను మా చిన్న మావయ్య కూతురు నిధి ఇద్దరు వీడియోస్ తీశారనమాట. వాళ్ళకి ఎక్కడ నక్కలు కనిపిస్తే మీకు చూపిద్దామని చెప్పి. కానీ తిరగేమో మా డాడీ చూసినప్పుడే కనిపించి ఇంకా తర్వాత ఎక్కడ కనిపించలేదు అనమాట. కానీ ఇలా మొత్తం అంతా రోడ్డు అంతా చీకటిగానే ఉందన్నమాట. వెనక ఎవ్వరూ లేరు, వెహికల్ కూడా ఏం రాలే. మా ఒక్క వెహికల్ వెళ్తుంది అనమాట. ఇంకా మొత్తం అంటే మనకి మొత్తం పొలాలే కదా. సో ఇంకోటి ఏమైందంటే, మేము గుడికి వెళ్తున్న దారి మధ్యలోని మా మావయ్య కొడుకు చిన్న అబ్బాయి అనమాట, ఆడికి కారు పడదు, వామిటింగ్స్ అనమాట. సో అందుకనే ఆడు వామిటింగ్ చేయడానికి సడన్గా దిగ్గానే అక్కడ ఉన్న వాళ్ళేమో ఇక్కడ ఉండకండి, ఎక్కువసేపు వెళ్ళిపోండి అన్నారనమాట. ఏమైందనంటే ఇక్కడ ఉండకూడదు అన్నారు. నాకు మధ్యదారిలో ఏమనిపించిందంటే, ఆ మొత్తం ప్లేస్ అంతా అంటే పొలాలు అంతా ఇలాగ ఉంది కదా. నేను రీసెంట్గా ఒక సినిమా చూశాను అనమాట, కాయంగా అని చెప్పి. అదేమో హెయిర్ అదే మనకి నెక్తోని ఉంటుంది అనమాట. అంటే ఫైర్తో బుర్ర ఒకటే ఎగురుతూ ఉంటుంది అనమాట ఒక దయ్యం. అంటే దయ్యం అంటే మాంత్రికురాలు ఇలాగా. నాకు అది సడన్గా గుర్తొచ్చింది అనమాట. సో అది మీతో షేర్ చేసుకుందామని చెప్పి చెప్తున్నాను. సో ఇంకేంటంటే ఇంకా మొత్తం మేము వెళ్ళిపోయేటప్పటికి ఇంకా నైట్ 9-10 అలాగ అయిపోయినట్టుంది. సో ఇంక మేము వెళ్ళిపోయి ఆ నెక్స్ట్ డే ఇంకా మేము రిటర్న్ అయిపోయామన్నమాట వైజాగ్కి. ఇదిగోండి ఇచ్చాపురం అనమాట. ఈ స్టేషన్కి వచ్చాం. పాత్రపూర్లో అయితే స్టేషన్ లేదు, వెహికల్ కట్టించుకొని ఇచ్చాపురంకి రావడమే. వాళ్ళ హస్బెండ్ అనమాట. మామయ్య ఇక్కడ మా డాడీ సరదాగా అలాగా తీశారనమాట. సో బాగుందని చెప్పేసి ఉంచాను వీడియో. మేము వందే భారత్కి బుక్ చేసుకున్నాం అనమాట. కానీ అది 30 minutes డిలే అయింది. పైగా మేము తొందరగానే వచ్చాం అనమాట, ఎందుకు లేటుగా రావడం అని చెప్పేసి. ప్లస్ ఏమో వర్షాలు కూడా పడుతున్నాయి, పడడం మళ్ళీ ఆగిపోవడం అలా జరుగుతుందనమాట. ఇదిగోండి వందే భారత్ ఫస్ట్ టైం తీసాను ఇలాగా అలా రావడం. మినీ వందే భారత్ అనమాట ఇది. అంటే ఎక్కువ బోగీలు అనేవి ఉండవు, కొంచెం తక్కువే ఉంటాయి అనమాట.
ఇది భువనేశ్వర్ నుంచి వస్తుంది, భువనేశ్వర్ టు వైజాగ్ అనమాట. ఇక్కడ ఏమైందంటే ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఏంటి, C6 C5 అని బోగీలు ఇస్తారు కదా మనకి అక్కడ పైన, అక్కడ ఆగట్లేదు ఏంటి అని చెప్పేసి అనుకుంటే కానీ ఎగ్జాక్ట్గా ఆగిందనమాట. నేను వందే భారత్లో వేరేవన్నీ ఎక్కాను కానీ మినీ వందే భారత్ అయితే ఎక్కడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకా మేము ట్రైన్లో అయితే ఏం బుక్ చేసుకోలేదు, అంటే మనకి ఫుడ్ ఆప్షన్ ఉంటుంది కదా అదేమి తీసుకోలేదు, ఎందుకంటే మనకి వెజ్ కట్లెట్ ఇంకేవో ఇస్తున్నాడు అని చెప్పేసి మిగతా వ్లాగ్స్లో చూసాను అనమాట. సో నచ్చక మేము బయటే తినేసాం. తీరా చూసేసరికి ఇడ్లీ వడ ఇచ్చారనమాట ఈ ట్రైన్లో. సో ఇంకా మేము డిలే అవుతుందేమో అని చెప్పేసి అనుకుంటే మనకి కరెక్ట్ టైమే దించాడనమాట వైజాగ్లో అయితే. ఇంకా అక్కడి నుంచి మేము వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. ఇంటికి వెళ్ళిపోయి ఇంకా మమ్మీ అప్పటికి ఏముండుతుంది అందుకని ఇంకా బిర్యానీ తీసేసుకొని ఇంకా తినేసాం. ఐ హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.